ఇమాజిన్, మీరు మీ కార్ తీసుకొని రోడ్డు పైన వెళ్తూ ఉన్నారు. అప్పుడే మీకు రోడ్డు పక్కన ఒక అడుక్కునే అతను కనిపిస్తాడు. చూడటానికి ఇలిటరేట్, పూర్, హోమ్లెస్, అస్సలు శుభ్రంగా లేడు. అతని ముందు మీరు మీ కార్ విండో స్క్రోల్ డౌన్ చేసి స్వతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు, ఇవాల్టితో 75 సంవత్సరాలు అవుతుంది మనకి స్వతంత్రం వచ్చి అని అంటారు. అప్పుడు అడుక్కునే అతను అంటాడు, ఏ స్వతంత్రం భయ్యా? మీరంటారు, ఆబ్వియస్లీ బ్రిటిషర్స్ నుంచి, అదే తెల్లవాళ్ళ నుంచి. అతను అంటాడు, అయితే నేనేం చేయను? మీరు అతనికి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బ్రిటిష్ లా అనేది ఒక అన్జస్టిస్ ఇంకా అన్ఫేర్ లా. మన భారతీయుల్ని చాలా నీచంగా చూసేవాళ్ళు, పెద్ద పెద్ద ట్యాక్సులు కట్టించుకునేవాళ్ళు. అంతేకాకుండా మన సంపదని దోచుకొని వాళ్ళ దేశం బాగు చేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు అంతా మారిపోయింది. ఇప్పుడు ఇండియన్ రూల్, ఇండియన్ లా వచ్చేసింది. కమాన్ సెలబ్రేట్ చేసుకో అని మీరు అంటారు. ఏం మారలేదు భయ్యా, నేనప్పుడు ఇలానే ఉన్నాను, ఇప్పుడు ఇలానే ఉన్నాను. తిండి లేదు, వేసుకుంటానికి బట్టలు లేవు, ఇల్లు లేదు, ఉద్యోగం లేదు, ఏదీ లేదు. ఇంకా స్వతంత్రం అంటావా? ఎవరు రూల్ చేసినా నాకు కొంచెం కూడా ఫరక్ పడదు. అది ఇండియా అయినా కానీ లేదా బ్రిటిష్ అయినా కానీ. నేనప్పుడు ఇదే కండిషన్లో ఉన్నాను, ఇప్పుడు కూడా ఇదే కండిషన్లో ఉన్నాను. ఇలాంటి చిన్న చిన్న కథలు ఇంకా డిబేట్స్ మనల్ని కొంచెం ఆలోచనలో పడే విధంగా చేస్తాయి. ఇండిపెండెన్స్, ఫ్రీడమ్, లిబర్టీ, అసలు వీటికి అర్థాలేంటి? ఎగ్జాంపుల్గా 2 పదాలని తీసుకోండి, స్వతంత్రత ఇంకా ఫ్రీడమ్. స్వతంత్రత అంటే ఇండిపెండెన్స్, ఫ్రీడమ్ అంటే స్వేచ్ఛ. వినటానికి ఈ 2 పదాలు ఒకేలా కనిపించినా వీటి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. భగత్ సింగ్ ఇంకా మహాత్మా గాంధీ అనుసారంగా మనకి స్వతంత్రం అయితే వచ్చింది, కానీ స్వేచ్ఛ ఇప్పటి వరకు రాలేదు. अपनी जान के दुश्मन को अपनी जान कहते हैं, मोहब्बत की इसी मिट्टी को हिंदुस्तान कहते हैं. दुनिया का सबसे बड़ा लोकतंत्र. And now the time comes when we shall redeem our pledge, not wholly or in full measure. When the world sleeps, India will awake to life and freedom. ఆగస్టు 15, 1947న మనకి ఇండిపెండెన్స్ వచ్చింది. 2 సంవత్సరాల తర్వాత అంటే 26 జనవరి 1950న ఇండియా తన సొంత కాన్స్టిట్యూషన్ని అడాప్ట్ చేసుకుంది. ఇంకా ఇండియా అఫీషియల్లీ ఒక రిపబ్లిక్ కంట్రీ అయిపోయింది. 1951 నుంచి 1952 మధ్య ఇండియాలో ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్ జరిగాయి. ఎలక్షన్స్ అనుసారంగా ఇండియాకి ఫస్ట్ డెమోక్రాటికల్లీ ఎలక్టెడ్ గవర్నమెంట్ దొరికింది. కానీ భగత్ సింగ్ తన 1931 ప్యాంప్లెట్లో రాశాడు, ద పొలిటికల్ రెవల్యూషన్ డస్ నాట్ మీన్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ స్టేట్ ఆర్ మోర్ క్రూడ్లీ ద పవర్ ఫ్రమ్ ద హ్యాండ్స్ ఆఫ్ ద బ్రిటిష్ టు ద ఇండియన్. అంటే భగత్ సింగ్ అనుసారంగా ద పొలిటికల్ రెవల్యూషన్ అంటే ఆ పవర్, ఆ క్రూడ్లీని బ్రిటిషర్స్ నుంచి లాక్కొని పూర్తిగా ఇండియాకి ఇచ్చేయటం కాదు. మా ఫైనల్ పర్పస్ సమాజం మధ్య ఒక ఎకనామిక్ లిబర్టీని తీసుకురావటం. నిజమే, భగత్ సింగ్ గనుక 1952 తర్వాత బతుకుంటే తన యుద్ధం అక్కడితో ఆగుండేది కాదు. భగత్ సింగ్ డెస్టినేషన్ ఏంటంటే ఇండియా మొత్తంలో ఎకనామిక్ లిబర్టీని అచీవ్ చేయటం. ఇంకా క్లియర్గా అర్థమవ్వాలంటే మనం ఇంతకుముందు మాట్లాడుకున్న అదే అడుక్కునే అతని కథలోకి మళ్ళీ వెళ్దాం రండి. నేనప్పుడు ఇదే కండిషన్లో ఉన్నాను, ఇప్పుడు కూడా ఇదే కండిషన్లో ఉన్నాను అని ఆ అడుక్కునే అతను అనిన తర్వాత మీరంటారు, నువ్వెందుకని ఏదో ఒక ఉద్యోగం చేయట్లేదు, పని వెతుక్కొని డబ్బులు సంపాదించవచ్చు కదా అని. అతను అంటాడు, నేను అన్ని గవర్నమెంట్ జాబ్స్ ట్రై చేశాను, కానీ ఎందులో కూడా ఎక్కువ వేకెన్సీస్ లేవు. ఈ ప్రాబ్లం ఈ జనరేషన్లో కూడా అంతే ఉంది. మీరు చూసుకుంటే గత 8 సంవత్సరాల్లో దాదాపు 22 కోట్ల జాబ్ అప్లికేషన్స్ గవర్నమెంట్కి రిసీవ్ అయ్యాయి. అందులో కేవలం 7.22 lakh అప్లికేషన్స్ మాత్రమే సెలెక్ట్ అయ్యాయి. ఇప్పుడు మీరు అనొచ్చు, గవర్నమెంట్ జాబ్స్ ఎందుకు, ప్రైవేట్ జాబ్స్ కూడా ఉన్నాయి కదా, అందులో ట్రై చేయని. అప్పుడు ఆ అడుక్కునే అతను అంటాడు, ఇంతగా మాట్లాడుతున్నారు కదా, మీరే ఒక జాబ్ ఇప్పించచ్చు కదా. నేను అన్ని జాబ్స్లో అప్లికేషన్ పెట్టాను, ఏ కంపెనీ కూడా నన్ను హైర్ చేసుకుంటానికి ఇష్టపడట్లేదు. అప్పుడు మీరు అంటారు, సొంతగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు కదా. మన ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు అన్నారు, సమోసాలు అమ్మటం కూడా ఒక రకంగా ఎంప్లాయ్మెంటే అని. లేదా ఏదైనా స్కిల్ నేర్చుకో, స్కిల్ఫుల్ అయిన తర్వాత జాబ్ చూసుకో. అప్పుడు ఆ అడుక్కునే అతను అంటాడు, ఈ దునియాలో బ్రతకడానికి గాలి, నేల, నీరు, నిప్పు, నింగితో పాటు డబ్బు ఆరోభూతంలో మారిపోయింది సార్. ఈ పంచభూతాల్ని శాసించే స్థాయిలో కూర్చుంది సార్. కావాలి సార్, ప్రతి దానికి డబ్బు కావాలి. నిజమే, ఈ భూమిపైన ఏ చిన్న పని చేయాలన్నా మనకు అవసరమయ్యేది డబ్బు మాత్రమే. అవును, మీరు ఇందాక సమోసాల వ్యాపారం అంటున్నారు కదా, మీరు ఒక 10,000 రూపాయలు నాకు అప్పుగా ఇవ్వండి,
నాకు ప్రాఫిట్ వచ్చిన తర్వాత నేను మళ్ళీ మీకు తిరిగి ఇచ్చేస్తాను. ఎందుకంటే ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయడానికి సొంత క్యాపిటల్ ఉండాలి, ఇండివిజువల్ ఇన్వెస్ట్మెంట్ ఉండాలి. అందుకనే మీరు ఒక 10,000 రూపీస్ నాకు ఇస్తే నా లైఫ్ బాగుపడుతుంది. అప్పుడు మీలో మీరు అనుకుంటూ ఉంటారు, నేను ఫ్రీగా లెక్చర్ అయితే ఇవ్వగలను కానీ డబ్బులు నేనెక్కడి నుంచి ఇచ్చేదిరా బాబు అని. ఇక్కడ ఎగ్జాక్ట్లీ పాయింట్ ఏంటంటే రియలిస్టికల్లీ ఒకసారి ఆలోచించండి. బతికుండటానికి ఆ అడుక్కునే అతని దగ్గర ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి? సరిగ్గా చూస్తే కేవలం 2 మాత్రమే. ఒకటి, భిక్షం అడుక్కొని వచ్చిన రూపాయితో తిని బతుకుండటం. రెండోది, ఏమీ చేయకుండా ఆకలితో చనిపోవటం. ఇప్పుడు మీరు చెప్పండి, అతనికి ఈ 2 ఆప్షన్స్లో ఒకటి చూస్ చేసుకుంటానికి స్వేచ్ఛ లేదా ఫ్రీడమ్ ఉంది కదా. ఇలాంటి పరిస్థితుల్లో ఇండిపెండెన్స్, ఫ్రీడమ్, స్వేచ్ఛ ఇలాంటి పదాలు కామెడీగా అనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే ఆ అడుక్కునే అతని దగ్గర ఎటువంటి ఎకానమిక్ లిబర్టీ లేదు. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, మరీ తిండికి కూడా డబ్బులు లేకుండా ఈ ప్రపంచంలో ఎవరుంటారు భయ్యా అని. మీరు చూస్తే గనక పోయిన సంవత్సరం నీతి ఆయోగ్ వాళ్ళు మల్టీ డైమెన్షనల్ పోవర్టీ ఇండెక్స్ పైన డేటా రిలీజ్ చేశారు. 3 బ్రాడ్ డైమెన్షన్స్ అంటే హెల్త్, ఎడ్యుకేషన్ ఇంకా స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. మ్యాప్లో గనక చూస్తే బీహార్లో సగం కంటే ఎక్కువ పాపులేషన్ బిలో పోవర్టీ కంటే తక్కువ, అంటే మల్టీ డైమెన్షనల్ పూర్గా ఉన్నారు. సెకండ్ చూస్తే జార్ఖండ్ 42.16%. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్లో 37.79% మంది మల్టీ డైమెన్షనల్ పూర్గా ఉన్నారు. వీళ్ళు రోజుకి లేదా నెలకి ఎంత డబ్బులు సంపాదిస్తారంటే అతి కష్టంగా వీళ్ళు ఫుడ్ ఎఫోర్డ్ చేయగలుగుతున్నారు. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళ దగ్గరకు వెళ్ళి జాబ్ చేసుకోవచ్చు కదా, బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు కదా, లేదా స్కిల్స్ నేర్చుకోవచ్చు కదా అని అంటే వాళ్ళ నోరింకా మీతో మాట్లాడటానికి అనుమతించదు. దొబ్బేరా ఇక్కడి నుంచి, నీ పన్ను చూసుకో, ఇలాంటి మాటలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళున్న సిచ్యువేషన్ అటువంటిది. 10,000 రూపాయలు అడిగిన తర్వాత అతను మిమ్మల్ని గట్టిగా పట్టుకుంటాడు. ఏదో ఒకటి చేయండి సార్, జాబ్ ఇప్పించండి, లేదా బిజినెస్లో పెట్టుకోండి, లేదా గవర్నమెంట్ నుంచి ఏదో ఒక హెల్ప్ ఇప్పించండి. నేను కూడా మంచిగా బతకాలనుకుంటున్నాను, మీరు కూడా ఇండియన్ సిటిజనే కదా, మీరు ఇండిపెండెన్స్ డే రోజు వచ్చి నన్ను విష్ కూడా చేశారు, మీరు నా కోసం ఏదో ఒకటి చేయాల్సిందే. ఇక్కడ ఆ అడుక్కునే అతను తన రైట్స్ని డిమాండ్ చేస్తూ ఉన్నాడు. అప్పుడు మీరు అడుక్కునే అతనితో అంటారు, తొందరపడద్దు బ్రో, గవర్నమెంట్ నీకోసం కూడా ఏదో ఒక కొత్త స్కీమ్ తీసుకొస్తుందిలే. పోయిన ఎలక్షన్స్లోనే మన చీఫ్ మినిస్టర్ అన్నారు కదా 2024 కల్లా అందరికీ ఇల్లులు కట్టిస్తామని. అప్పుడు అతను అంటాడు, మేము కూడా అదే ఆశతో ఎదురు చూస్తున్నాం భయ్యా, ఎప్పుడు మాకు ఇల్లు వచ్చిద్ది, బేసిక్ ఫెసిలిటీస్ ఎప్పుడు వస్తాయి మాకు. ఈ పొలిటీషియన్స్ ఉన్నారు కదా, వీళ్ళు ప్రచారాలైతే చేస్తారు కానీ పని మాత్రం చేయరు. ఇంకా ఫ్రీగా ఇస్తున్న రేషన్ బియ్యం అంటారా, పోసేటప్పుడు సగం బియ్యం కింద పడుతున్నాయి, సగం బియ్యం బ్యాగులో పడుతున్నాయి. అదేంటి అని అడిగితే మీకు ఇవే ఎక్కువ అని అంటున్నారు. మా లాంటి వాళ్ళకి ఎక్కడా కూడా రెస్పెక్ట్ లేదు భయ్యా. అప్పుడు మీరు అంటారు, అడుక్కునేవాడివి నీకెవడు రెస్పెక్ట్ ఇస్తాడు బ్రో అని. ఈ పాయింట్లో మన ఇమాజినరీ స్టోరీ కొంచెం సీరియస్ టర్న్ తీసుకుంటుంది. అడుక్కునే అతను అంటాడు, సార్ ప్లీజ్ అలా మాట్లాడకండి, నాకు కూడా రెస్పెక్ట్ ఉంది, నేనేమీ ఫ్రీగా తినట్లేదు, నేను సంపాదించిన దాంట్లోనే నా కష్టార్జితంతో తింటున్నాను. ఒకప్పుడు నేను కూడా ఎంప్లాయీనే, నేను కూడా రోజుకి 14 గంటలు పనిచేసేవాడిని, రోజంతా కష్టపడినా కానీ నాకు మినిమం వేజ్ కూడా దొరికేది కాదు. మీరు నాతో రెస్పెక్ట్ గురించి మాట్లాడి చాలా మంచి పని చేశారు. ఇవాల్టితో నేను ఈ అడుక్కునే ఉద్యోగం ఆపేస్తున్నాను, అడుక్కుంటానికి బదులుగా దొంగతనం చేయటం మొదలు పెడతాను. ఈ మాట విన్న తర్వాత మీరంటారు, ఏం మాట్లాడుతున్నావు బ్రో, దొంగతనం చేయటం ఒక క్రైమ్, దేవుడు కూడా నిన్ను క్షమించడు చెప్తున్నా. అతనంటాడు, మీరు మాట్లాడుతున్న అదే దేవుడు నన్ను దొంగతనం చేయమనే పేదవాడుగా పుట్టించాడనుకుంటా. దేవుడు విషయం పక్కన పెట్టు, ఈ దేశంలో చట్టం ఉంది, లా ఉంది. దొంగతనం చేసి దొరికావంటే జీవితం మొత్తం జైల్లో ఉంటావు. చట్టమా? ఏ చట్టం? ఎవరు తయారు చేశారు? ఎవరి కోసం తయారు చేశారు? ఇంకా జైలు అంటారా? ఇలా ఉండటం కంటే జైల్లో ఉండటమే మంచిది. మీరేమన్నా అనండి సార్, ఇవాల్టి నుంచి నేను దొంగతనం మాత్రమే చేసి నా కడుపు నింపుకుంటాను. ఈ మాట విని మీకు కొంచెం భయం వేస్తుంది. వీడు గనక ఇంకొకటితో కలిసి ఒక చిన్న గ్యాంగ్ ఏర్పాటు చేసి మన చుట్టుపక్కలుండే వాళ్ళ ఇంట్లోనే దొంగతనం చేస్తే ఇది మంచి విషయం కాదు. మీరు ఒకవేళ దొంగతనం చేయొద్దు అని అన్నారనుకోండి, అతనంటాడు, సరే భయ్యా, నీ మాట విని నేను దొంగతనం చేయను, కానీ నీ మాట విన్నందుకు నాకు బదులుగా ఏం చేస్తావు అని ప్రశ్నిస్తాడు. అప్పుడు మీరు అంటారు, సరే నీకోసం నేను గవర్నమెంట్ నుంచి ఏదో ఒక స్కీమ్ ఇప్పిస్తానులే అని. ఈ పరిస్థితుల్లో మీ ఇద్దరి మధ్య సోషల్ కాంట్రాక్ట్ జరిగింది.
ఈ కాంట్రాక్ట్లో మీరు అతనికి బేసిక్ ఫెసిలిటీస్ని ఎన్ష్యూర్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అతను మీకు సేఫ్టీని ఎన్ష్యూర్గా ఇస్తున్నాడు. ఈ చిన్న ఇమాజినేషన్ స్టోరీ మనకి 10 పాయింట్లు నేర్పించింది. విష్ స్వతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు. ఫోర్స్ మీరు అతన్ని వర్క్ చేయమని లేదా ఏదో ఒకటి చేయమని కొంచెం ఫోర్స్ చేశారు. డిమాండ్ ఏదైనా చేయాలంటే అతను మిమ్మల్ని హెల్ప్గా డబ్బుల్ని డిమాండ్ చేశాడు. మనీ డబ్బుకున్న పవర్ ఏంటో మనకి ఎక్స్ప్లెయిన్ చేసింది. మల్టీ డైమెన్షనల్ పోవర్టీ ఈ డేటా అతను ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నాడు అనేదాన్ని ఎక్స్ప్లెయిన్ చేసింది. ఇన్సల్ట్ రెస్పెక్ట్ ఇవ్వకుండా మీరు అతన్ని ఇన్సల్ట్ చేశారు. ఇన్ఫ్లుయెన్స్ మీ మాటల వల్ల అతను క్రైమ్ చేయడానికి ఇన్ఫ్లుయెన్స్ అవ్వాడు. ప్రివెంట్ మీరు అతన్ని కొంత శాతం అడ్డుకున్నారు. సోషల్ కాంట్రాక్ట్ మీ మాట విన్నందుకు మీ ఇద్దరి మధ్య డీల్ జరిగింది. బెనిఫిట్ మీ మాటల వల్ల అతనికి కొంచెం మెంటల్లీ బెనిఫిట్ కలిగింది. చరిత్ర మనకి ఏం చెప్తుందంటే భగత్ సింగ్, సుఖదేవ్, చంద్రశేఖర్ ఆజాద్, రాజ్గురు ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళందరూ ఎకానమిక్ లిబర్టీ కోసం వాళ్ళ ప్రాణాలకు తెగించి మరీ పోరాడారు. ఇంకా మన వంతు వచ్చేసింది. మల్టీ డైమెన్షనల్ పోవర్టీలో ఉన్నవాళ్ళు క్రిమినల్స్గా మారకూడదు అంటే ఈనాటి గవర్నమెంట్ కనీసం లిమిటెడ్ ఈక్వాలిటీనైనా తీసుకురావాలి. అలా జరుగుతుందనే ఆశిద్దాం. ఈ చిన్న వీడియో మీకు నచ్చిందనే అనుకుంటూ ఉన్నా. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో.